I'm going to vlog my evening routine. So first 5కి పిల్లల్ని కన్ఫర్మ్గా లేపేస్తాను. బాగా పడుకోదులేండి, బాగా పడుకుంటే 5కి లేపేస్తాను అని. నెక్స్ట్ ఇంకా చాయ్ పెట్టి ఓ పక్క పాలు హీట్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ పాప పాలు తాగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైమ్స్ హీట్ చేస్తూ ఉంటాను అనమాట. చల్లగా ఇవ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఇస్తాను అనమాట అది. అండ్ చాయ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎట్లా అంటే దాంట్లో అల్లం మంచిగా ఉండాలి. అల్లం ఫ్లేవర్ చాలా ఇష్టం మా ఆయనకి, స్పెషల్గా అల్లం చాయ్ చాలా ఇష్టం అనమాట. సో ఆఫ్టర్ చాయ్ ఆయన లేరులేండి, ఆఫీస్కి వెళ్ళారు. ఆయనకి హైబ్రిడ్ మోడ్ ఆఫీస్. సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను మా పేరెంట్స్ కిడ్స్ ఉన్నాము ఇక్కడ. ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాయ్ తాగిన తర్వాత మా రొటీన్ ఏంటో నేను చూపిస్తాను. వచ్చేయండి. హాయ్ గైస్, ఐఎమ్ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ వీడియోస్ నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి నేను గరం చాయ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాయ్లో నేను వచ్చేసి స్పెషల్గా ఇలాచీ అండ్ జింజర్ ఈ 2 యూజ్ చేస్తాను. చాలా మంచిది. జింజర్ డైలీ లైఫ్లో తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట, డైజెషన్ పవర్ అనేది. అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇలాచీ యూజ్ చేయడం వల్ల. సో ఈ 2 యూజ్ చేస్తున్నాను. అండ్ జింజర్ వచ్చేసి ఇంతకుముందు ఇది ఉంటుంది కదా చపాతీ రోల్ చేసేది, సో దాంతో దంచేదాన్ని అనమాట ఒక గ్లాస్లో వేసి. బట్ దానివల్ల ఎక్కువ జింజర్ వేస్ట్ అయ్యేది. అలా కాకుండా ఇప్పుడు ఇది గ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఏంటి అంటే తక్కువ జింజర్ పడుతుంది అండ్ మంచిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. దంచినప్పుడు అంతగా దాని నుంచి రిలీజ్ అవ్వదు కదా రసం అనేది. ఇదైతే చిన్నగా గ్రేట్ చేస్తున్నాం కాబట్టి బాయిల్ అయినప్పుడు మంచిగా బాయిల్ అయిపోయి బాగా వస్తుంది అనమాట ఫ్లేవర్. సో ఈ టిప్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. అండ్ నేను ఇంకో ప్రో టిప్ కూడా చెప్పాను టీ చేయడంలో, సర్వ్ చేయడంలో. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా? అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను రీల్స్ అండ్ మినీ షార్ట్స్ వ్లాగ్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి అక్కడ కూడా ఫాలో చేసేయండి, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చి చాయ్లో ఇంకా అన్నీ వేసేసాను అనమాట. నెక్స్ట్ ఓ పక్క చాయ్, ఇంకో పక్క ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ అనేది బాయిల్ చేస్తున్నాను. మిల్క్ డైలీ 2 or 3 times లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. సో ఎలాగో చాయ్ పెడుతున్నా కాబట్టి ఐ వాంట్ షేర్ వన్ థింగ్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే చాయ్ వడగట్టడానికి స్ట్రైనర్ ఉంటుంది కదా, డోంట్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రైనర్స్. యూనో ఇవి అస్సలు యూజ్ చేయకండి. I'm not gonna recommend this one because it ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియకుండానే స్టార్టింగ్లో కొన్నాను. ఇదంతా ప్లాస్టిక్ కదా, సో మనం వేరే టీ పోసినప్పుడు ప్లాస్టిక్ ఎంతో కొంత మైక్రో ఫైబర్స్ కలిగి మన టీలో డైలీ అలా డిజాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఐఎమ్ నాట్ గోనా రికమెండ్. ఎవరైనా యూజ్ చేస్తుంటే అసలు యూజ్ చేయకండి, జస్ట్ త్రో ఇట్. సో మనం స్ట్రైనర్ ఏది యూజ్ చేయాలంటే ట్రై టు యూజ్ దిస్ స్టీల్ వన్ అనమాట. కాస్టింగ్ జస్ట్ 20 రూపీస్. మీకు ఇంకా ఐ హ్యాండ్లో కావాలంటే ఐ హ్యాండ్లో కూడా వస్తాయన్నమాట. నార్మల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా చెప్పాలి అంటే 20 రూపీస్ అన్నమాట. హ్యాపీగా ఇవి యూజ్ చేయండి. ఒక 2-3 కాకపోతే 4-5 అనుకోండి, హ్యాపీగా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే మస్ట్ రికమెండ్. ఎలా చాయ్ పెడుతున్నాను కాబట్టి ఏదో టిప్ చెప్తామని చెప్పేస్తాను అనమాట. ఐ హోప్ మీకు యూజ్ అవుతుంది. మన చాయ్ అయితే రెడీ అయిపోయింది, పదండి తాగి.
సో చూసారా చాయ్ ఎంత మంచిగా మరుగుతుందో. అసలు చాయ్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది తెలుసా మీకు. సూపర్ అసలు. Mom, chai. Thank you. Artificial. Ritu, say hi. 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 Yay! Happy. ఇప్పుడే పెట్టా పాలు. సో మంచిగా హ్యాపీగా నా చాయ్ని ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అప్ అవడానికి వచ్చేసాను అనమాట. నేను వచ్చేసి ఇప్పుడు కొత్తగా మామా ఎర్త్ చార్కోల్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, ఏదన్నా ఫేస్ వాష్ రివ్యూ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఉంటాను నేను. సో ఎప్పుడు ఫేస్ వాషెస్ అనేవి కొత్తవి ట్రై చేస్తూ ఉంటాను. ఎలా ఉంటాయని అంటే వాటి రివ్యూస్ మీకు ఇవ్వడానికి అండ్ వాటి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. అందుకని చెప్పేసి రీసెంట్గా పర్చేస్ చేశాను. ఒక 2 days అయింది అంతే. మామా ఎర్త్ చార్కోల్ ఫేస్ వాష్ అనమాట. సో దీని రివ్యూ వచ్చేసి ఆఫ్టర్ 1 month మీకు రాబోతుంది. ఎందుకు అంటే నేను ఏదైనా ప్రోడక్ట్ పూర్తిగా యూజ్ చేసిన తర్వాత మాత్రమే మీకు రివ్యూ అనేది ఇస్తాను. అది ఎయిదర్ గుడ్ అండ్ బ్యాడ్, అది ఏ బ్రాండ్ అయినా సరే నేను అది బాగుంటేనే తప్ప మళ్ళీ మీకు రికమెండ్ చేయను అనమాట. ఇన్ కేస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే నేను సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తాను. ఏదో పెద్ద బ్రాండ్ కదా అని చెప్పి నేనైతే అలా రికమెండ్ చేయను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫేస్ వాష్ అనేది యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాండ్స్ బ్రైట్ బ్యూటీ క్రీమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ క్రీమ్ రివ్యూ మన ఛానల్లో ఉంది అండ్ ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో కూడా అదే అనమాట. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. అండ్ ఈ క్రీమ్ చాలా మంచిగా లైట్గా అనిపిస్తుంది స్కిన్ మీద, మంచి గ్లో ఉంటుంది అనమాట. ఏదో క్రీమ్ రాసేసుకున్నారు ఫేస్కి అన్నట్లుగా అయితే అస్సలు ఉండదు. నెక్స్ట్ టైం కొన్న యూజ్ పాండ్స్ పౌడర్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఏదైనా మనం పౌడర్ యూజ్ చేస్తున్నాము అంటే పౌడర్ అనేది వైట్ కలర్లో ఉండకూడదు అసలు. అది ఎలా అంటే లైట్గా గంధం కలర్ అంటారు కదా, అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ పౌడర్స్ని యూజ్ చేయాలి. వైట్ కలర్లో ఉన్న పౌడర్స్ని యూజ్ చేయొద్దు, ఓకేనా. అండ్ నేను ఎందుకు అలా చేస్తున్నా అంటే కింద నా 2 kids ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడుతూ పాటలు పాడుతూ అలా రెడీ అయిపోతున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఈవా లిప్ బామ్ అనేది యూజ్ చేశాను. ఈవెన్ లిప్ బామ్స్ మీద కూడా నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. ఎవరికన్నా ది బెస్ట్ లిప్ బామ్ కావాలి బడ్జెట్లో అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఆ రివ్యూస్ కూడా చేస్తాను, ఓకేనా. అండ్ లిప్ బామ్ యూజ్ చేసిన తర్వాత ఇంకా స్టిక్కర్ పెట్టేసుకున్నాను. అస్సలు అమ్మాయిలకు అందం ఎక్కడొస్తుంది తెలుసా, అంతా రెడీ అయిన తర్వాత కుంకుమ పెట్టుకుంటే
అందమే వేరు అసలు. అండ్ నేను కుంకుమ డైలీ పెట్టుకుంటాను. చాలా మంచిగా కళగా అనిపిస్తుంది ఫేస్ కుంకుమ పెట్టుకున్నప్పుడు. మనము కొంతమందికి కుంకుమ అలా స్టోర్ చేసినప్పుడు పురుగులు పడతాయి కదా, చిన్న చిన్నవి ఇన్సెక్ట్స్ లాగా. అవి రాకుండా ఉండాలంటే పచ్చ కర్పూరం లేదా నార్మల్ కర్పూరం అయినా ఇలా చేత్తో పిండిలాగా పొడి చేసేసి దాంట్లో కలిపేస్తే మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఎక్కువ డేస్ పాడవకుండా అలానే ఫ్రెష్గా ఉంటుంది అనమాట కుంకుమ. అండ్ నేను ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఆల్రెడీ జడ వేసుకున్నాను కదా, మళ్ళీ వేసే సాహసం చేయట్లేదు. ఎందుకంటే కొంచెం పొడవు జుట్టు కాబట్టి మళ్ళీ చిక్కు తీసి మళ్ళీ వేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. జస్ట్ అలా పైన మెరుగులు దిద్దేసామన్నమాట, అంతే. నేను వచ్చేసి ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ మేము ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా? బ్లాగ్ కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా? సో చూసేయండి, ఎంజాయ్ చేయండి. ఏంటి రెడీ అయ్యాలని కూర్చున్నారు అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, రిత్తు మేడంకి ఈరోజు ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదనమాట. రిత్తు పద పార్క్కి వెళ్దాం లేదా బయటకు వెళ్దామంటే నేను టీవీ చూస్తా అని చెప్పింది. ఇంకా నా కొడుకైతే ఏడుస్తున్నాడు. అమ్మ బాబుని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేను రిత్తుతో పాటు కూర్చొని ఉన్నాను. ఐఎమ్ వాచింగ్ డయానా అండ్ రోమా. డే మొత్తం 24 hours కాదు, డే అండ్ నైట్ 48 hours డయానా రోమా చూడమన్నా చూస్తుంది. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ఐ నో, బట్ 2 kidsతో మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయి ఎంతమంది ఉన్న ఇంట్లో అప్పుడప్పుడు ఇలా టీవీ టైం అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. బట్ స్క్రీన్ టైం ఎంత తగ్గిస్తే అంత మంచిది. అండ్ డయానా రోమా మీకు కూడా చూపిస్తాను చూడండి, హాలోవిన్ జరుగుతుంది అక్కడ. హాయ్. ఎందుకు పార్క్ వద్దన్నో? వద్దు డయానా రోమా, ఆల్వేస్ డయానా రోమా. నీకు డయానా రోమా ఇష్టమా, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టమా? డయానా రోమా ఇష్టం లేదా? నీకు బాబు ఇష్టమా, నేను ఇష్టమా? నువ్వే ఇష్టమా? బెస్ట్ ఆన్సర్ అండి. తనకు తనే ఇష్టమంట. మామూలుగా ఉండదు నా పిల్లలతో, ఇంకా అట్లా ఉంటుంది మరి. నేను యాక్చువల్గా అన్నీ షూట్ చేయను, కానీ నార్మల్గా షూట్ చేస్తే మామూలుగా ఉండవు మా వాళ్ళు చేసే అరాచకాలు అనమాట. అంటే చాలా ఫన్ క్రియేట్ అవుద్ది, చాలా ఫన్ జనరేట్ అవుద్ది. ఈవెన్ ఎస్టర్డే నైట్ కూడా ఫుల్ నవ్వుకుందాం. బట్ నాకు ఇమీడియట్ కెమెరా ఆన్ చేసి బ్లాగ్ చేయాలి అన్న థాట్ రాదు. అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్లాగ్ చేసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది అనమాట. ఇంకేం చేయలేములేండి. డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి అంటే బాబు ఇష్టమా నేను ఇష్టమా అడిగింది, వాళ్ళ నాన్న అడగలేదు. నేను అసలు అడగనండి, ఎందుకని చెప్పండి. నీకు నేను ఇష్టమా నాన్న ఇష్టమా బాబు ఇష్టం అంటే ఆబ్వియస్లీ నాన్న బ్లైండ్గా చెప్పేస్తుంది. చాలా ఇష్టం వాళ్ళ ఫాదర్ అంటే తనకి, పప్పాకి పరి అనమాట ఆమె, డాట్స్ లిటిల్ ప్రిన్సెస్. సో వాళ్ళ నాన్నకు కూడా అంతే చాలా ఇష్టం పాప అంటే. అందుకే నేను ఎప్పుడు అడగను, ఎందుకంటే అది ఆబ్వియస్లీ వాళ్ళ నాన్న చెప్పిద్ది. లేదు బాబు నేను అంటే ఎప్పుడన్నా నాన్న ఏం చెప్తుందేమో అని చిన్న ఆశ, అంతే అనమాట. సో అది దాంట్లో ఉన్న ట్రిక్. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా డిన్నర్ కూడా చేసేసాం మేము. బట్ మేము ఇప్పుడు ఒక తుంటూరు పంచే కాదు మేము ముందుకు వచ్చాము. అదేంటంటే నా కొడుకు ఆల్రెడీ చేస్తున్నారు. ఐ విల్ షో యూ, వెయిట్ గైస్. నాకేమన్నా తల్లి, నాకేమో ఒకసారి పన్ను, ఒకసారి పన్ను ఈరా. అరే పన్ను, ఈ పన్ను ఈరా. చూడండి అసలు ఇవ్వడంట. ఒక్కసారి పన్నమ్మా. బాయ్ చెప్పు, బాయ్ 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 బాయ్. So I'm going to end this vlog. I hope you all like this video. Nachithe give it a big thumbs up. Don't forget to like, share, subscribe to Chaitus Lifestyle. Bye bye. Bye bye. Bye bye. Bye. Good night.